షాలేం రాజు గారి వారి టీము ఈ చెకోడి డాషోడి అనేది వీళ్ళు వస్తున్నారన్న. ఈ పొకోడి గడు ఎవడు? వీధి రౌడీ వీడు. వేట్లపాలెం జేమ్స్ గారు వస్తానన్నారు, ఆయనతో మాట్లాడాను. ఈ జేమ్స్ గురించి ఒక విషయం చెప్పాలి. మొన్న తమ్ముడికి తెలియదు అనుకుంటా మన ట్రాక్ రికార్డు. ఇలాంటి పిల్ల పువ్వులతో పాటు చాలామంది నమస్తే. మేకల భాను అనే ఒక వ్యక్తి హిందువులకి క్రైస్తవులకి మధ్య ఉన్నటువంటి వివాదాలని పరిష్కరించి సమన్వయం చేస్తానని చెప్పి, నేను పాస్టర్ల తరపున వస్తున్నానని చెప్పి మన శివశక్తి ఛానల్లో మాతో ఒక చర్చకి కూర్చోవటం. ఆ చర్చ సారాంశం ఏంటి, ఆ వీడియో రికార్డు మీరు అందరూ చూసే ఉంటారు. ఆ వీడియో చూసిన వాళ్ళల్లో చాలామంది ఏం కామెంట్లు చేశారంటే, ఇతన్ని నమ్మొద్దు, ఇతను జస్ట్ ఏదో ఫేమస్ అవుదా అని చెప్పి మీతో చర్చకు కూర్చున్నాడు, మీ ఛానల్కి వచ్చాడు తప్ప ఇతనికి ఎలాంటి సదుద్దేశము కూడా లేదు అని వందలాది కామెంట్లు వచ్చాయి. ఇదే ఉద్దేశం మా అందరికీ ఉన్నప్పటికీ తనంతట తనే మాకు కాల్ చేసి, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, హిందువులకి క్రైస్తవులకి మధ్య సయోధ్య కోసం మీతో కొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాను అని ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు దాన్ని తిరస్కరించకూడదు కాబట్టి గౌరవపూర్వకంగా అతన్ని పిలిచి మాట్లాడడం జరిగింది. అయితే ఇది సక్సెస్ అవ్వదు అనే విషయాన్ని కూడా మేము ముందే అతనికి చెప్పాం. ఎందుకు సక్సెస్ అవ్వదు? మా వైపు నుండి మేము సహకరించమని కాదు, మా వైపు నుండి మేము 100% సహకరిస్తాం. మీ పాస్టర్లు దీనికి సహకరించరు, అలాగే మీ బైబిల్ దీనికి ఒప్పుకోదు, కాబట్టి ఈ ప్రయత్నం అనేది ముందుకు వెళ్ళదు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం వీపీ రెడ్డి చేశాడు, మనం కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి ఒక దగ్గరకు వచ్చేటప్పటికి మా వాళ్ళందరినీ నేను ఎలా కంట్రోల్ చేస్తాను, పాస్టర్లందరికీ రెస్పాన్సిబిలిటీ నేను ఎలా తీసుకుంటాను అని చేతులెత్తేశాడు. అయినప్పటికీ మన వైపు నుండి తప్పు ఉండకూడదు కదా, వివాదాలు లేకుండా సామరస్యపూర్వకంగా చర్చించుకుందాం అని మేము ప్రతిపాదించినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అని వాళ్ళు ఒక నింద వేసి మాట్లాడతారు. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా అతన్ని పిలిచి గౌరవపూర్వకంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ చర్చలు విఫలమైనని చెప్పి ఈ భాను మేకల అనే వ్యక్తి ప్రకటించి దానికి కారణం మేమే అని చెప్పి మా మీద నిందలేస్తున్నాడు. రకరకాలుగా కారు కూతలు కూడా కూస్తూ ఉన్నాడు. హిందువులకి క్రైస్తవులకి మధ్య సయోధ్య కుదిరితే మాకు బ్రతుకుదెరు ఉండదు కాబట్టి మేము దీనికి సహకరించట్లేదని 2.0 3.0 ఏదో స్టార్ట్ చేస్తానని చెప్పి ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. తమ్ముడికి తెలియదు అనుకుంటా మన ట్రాక్ రికార్డు. ఇలాంటి పిల్ల పువ్వులతో పాటు చాలామంది పెద్ద పెద్ద రాటుదేలిన సొరచేపలని తిమింగళాలను కూడా మేము డీల్ చేసామమ్మా. సరే, ఫస్ట్ అసలు ఈ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి అని చెప్పి ఈ భాను మేకల చెప్తున్న దాంట్లో నిజం ఎంత అనే దాని మీద ఒక వివరణ ఇచ్చి తర్వాత కంక్లూజన్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఒక కాల్ రికార్డు ప్లే చేస్తాను, వినండి. ఈ కాలు అతను వాట్సాప్లో మాట్లాడాడు. తమ్ముడు, వాట్సాప్లో మాట్లాడినా కూడా మేము రికార్డ్ చేస్తామమ్మా, ఎందుకంటే నీ మీద ముందు నుంచి డౌట్ ఉంది కదా, అందుకని నువ్వు ఎంత నక్క వినయం ప్రదర్శించినా కూడా మా జాగ్రత్తలో మేము ఉంటాం కాబట్టి వాట్సాప్ కాల్స్ కూడా రికార్డ్ చేసుకున్నాం. ఈ కాల్ ఎప్పుడు మాట్లాడాడు అని అంటే, మన ఆఫీస్కి వచ్చి ఇక్కడ చర్చ జరిగిన తర్వాత ఆ వీడియో ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వడానికి ఒక రోజు ముందు అతను కాల్ చేశాడు. ఒక డేట్ మీరు ఏదైనా చెప్తే మీ డేట్ ఏ రోజు ఫ్రీగా ఉంటారో ఆ డేట్ అనౌన్స్మెంట్ చేసి ఇది మనం మీటింగ్ అనుకున్నాం కదన్నా. అదే డైరెక్ట్ ఇప్పుడు పాస్టర్లతో చర్చలకి డేటా? అంతేనన్నా, దానికే అది చర్చలకి డేటు చెప్పే ముందు మనం ఫస్ట్ ఎవరెవరు వస్తున్నారు, ఏ అంశం మీద, ఆ చర్చల విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఫైనలైజ్ చేసుకోవాలి కదా. అవునన్నా, అవును. అదే మీ సలహా ఏదైనా ఉంటే చెప్పండి అన్న. మీరు ఇట్లా చేద్దాం అంటే నేను కూడా అట్లా మాట్లాడదాం అన్న. ఇప్పుడు మీకు రాత్రి పెట్టిన లిస్ట్లో ఉన్న పాస్టర్స్ అందరూ వస్తారన్నా. ఇతను ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఉదాహరణకి ఒక పెళ్లి సంబంధం కుదురుద్దామని వచ్చాడు అని అనుకోండి. ఇప్పుడు మన వైపున ఉన్నటువంటి అబ్బాయికి ఇగో పలానా చోట అమ్మాయి ఉందండి, ఈ పెళ్లి సంబంధం మీకు ఇష్టమేనా అని చెప్పి మనల్ని అడిగాడు. సరే, మాకు అంగీకారమే, కానీ అవతల వైపు వారి ఇష్టం కూడా తెలియాలి కదా, వాళ్ళేమంటున్నారు కనుక్కుని చెప్పండి అని కదా మనం చెప్పింది. దానికి ముందు ఇతను ఏం చేయాలి, అవతల వైపు వారి యొక్క ఇష్టాన్ని తెలియజేయాలి. ఇదిగో పలానా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడించాలి కదా. అలా కాకుండా డైరెక్ట్గా పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయండి అంటున్నాడు. పెళ్లి కూతురు ఎవరు, పెళ్లి కూతురు అమ్మా నాన్న ఒప్పుకున్నారా, ముందు ఇవన్నీ మాట్లాడుకుని తర్వాత నిశ్చయితాంబూలాలు నిశ్చితార్థం ఒకటి ఉంటుంది కదా, డైరెక్ట్ పెళ్ళికి ముహూర్తం పెట్టేస్తారా?
అంటే మన వీడియో ముఖంగా మనం అంగీకారం అనేది చెప్పాం కదా, అట్లాగే వాళ్ళు కూడా అవును ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు అనేది వాళ్ళకి రిటర్న్గా కానీ వీడియో రూపంలో కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు కమిట్మెంట్ అనేది చెప్పాలి కదా. అన్నా. తర్వాత అది ఎవరు సమన్వయం చేస్తారు, సభాధ్యక్షులు ఎవరు ఉంటారు. ఇప్పుడు మన కమిట్మెంట్ ఏంటి అనేది మనం వీడియో ముఖంగా రేపు రిలీజ్ చేయబోతున్నాం. మరి అదేవిధంగా వాళ్ళు కూడా ఒక రాతపూర్వకంగా కానీ వీడియో ముఖంగా కానీ మేము కూడా ఈ చర్చలకి సిద్ధంగా ఉన్నాం అనే కమిట్మెంట్ పాస్టర్ల వైపు నుండి ఉండాలి కదా. ఈయన ఏమంటున్నాడంటే ఒక లిస్ట్ పెట్టేశాడంట, ఇక పలానా పాస్టర్లు వస్తారని చెప్పి ఒక లిస్ట్ పెట్టేశాడంట. అయితే అందులో సగం మంది పాస్టర్లతో ఈయన కనీసం ఫోన్ కూడా మాట్లాడలేదు. విపి రెడ్డి అనే ఆయన కాల్లోకి అందుబాటులోకి రాలేదు అనే విషయం తర్వాత చెప్పాడు. షాలేం రాజు అనే వ్యక్తి వస్తాడో రాడో డౌట్ అంటున్నాడు. మరి ఇన్ని డౌట్లు పెట్టుకుని కొంతమందితో అసలు ఫోన్సే మాట్లాడకుండా ఒక లిస్ట్ పెట్టేసి వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మీరు వచ్చేయండి అని నువ్వు చెప్పినంత మాత్రాన నిన్ను నమ్మి మేము ఎందుకు వస్తాం? అసలు కమిట్మెంట్ అనేది పాస్టర్ల వైపు నుండి రావాలి కదా. మేము వస్తున్నామని చెప్పి నువ్వు లిస్ట్ పెట్టావు కాబట్టి మేము నమ్మి వచ్చేస్తే రేపొద్దున పలానా పాస్టర్లు రాలేదని మేము అడిగితే నేను వస్తానని ఎవడరా మీకు చెప్పింది అంటాడు ఆ పాస్టర్. అప్పుడు ఎవరిని అడుగుతాం? అసలు చర్చ ఏ అంశం మీద మొదలయ్యింది, దాని కన్క్లూషన్ ఎలా తీసుకొస్తాం, ఒకవేళ ఒక అంగీకారానికి వస్తే ఆ అగ్రిమెంట్ ఎలా చేస్తారు, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అంటే అక్కడికి వచ్చిన తర్వాత మేము ఇలా అనుకున్నాం మీరు ఎలా అంటారేంటి అంటే ఈ అంశం మీద కదా చర్చ పెట్టాలి, ఇట్లా ఇవన్నీ కాకుండా గందరగోళం లేకుండా అన్నా. ముందే కొంత క్లారిటీ అనేది అంటే అన్న ఇప్పుడు దానికి అంటే ఒక చర్చ విధి విధానాలతో జరుగుతుంది, కొన్ని నియమాలు ఉంటాయి అనే బేసిక్ రూల్స్ కూడా తెలియదు ఇతనికి. నేను సభాధ్యక్షత వహిస్తాను, మొత్తం నేను ఆర్గనైజ్ చేసేస్తాను అంటున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏ అంశం మీద చర్చ పెట్టాలి, దీనికి ఒక కంక్లూషన్కి ఎలా తీసుకురావాలి, తర్వాత ఒక ఒప్పందం జరిగితే దాన్ని అమలయ్యేలాగా చూసే బాధ్యత ఎవరిది, ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి కదా. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని కొంతమందిని కూర్చోబెట్టి మమ్మల్ని కొంతమందిని కూర్చోబెట్టి ఎవరు ఏ అంశం మాట్లాడుతున్నారో తెలియకుండా అక్కడ రసాభాస జరిగి కొట్టుకు చావాలనే ఈ మొత్తం సభాధ్యక్షత నేనే వహిస్తానన్నా. మొత్తం రెండు ఛానల్స్ లో, మా రెండు ఛానల్స్ లో లైవ్ వెళ్తుంది. మీ ఛానల్స్ లో కూడా ఎట్లాగో మీరు లైవ్ ఇస్తారు. అంటే వీళ్ళు వీడియోలు అంటే మళ్ళీ అది పాసిబుల్ అవుతుందో లేదో నాకైతే తెలియదు కదన్నా. కానీ నేనైతే మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. వస్తారన్న, డెఫినెట్లీ అందరూ వస్తారు. మాట్లాడుతున్నాను, డిస్కషన్ చేస్తున్నాను, అంత పాజిటివ్గానే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లిస్టు పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ వస్తారు అనటానికి మనకి హామీ ఏంటి అనేది ఒకటి, ఇంకా ఎడిషనల్గా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారన్న, ఉన్నారు. ఇంకా నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా మాట్లాడుతున్న వాళ్ళందరితో మాట్లాడుతున్నానన్నా. సోషల్ మీడియాలో ఎవరెవరైతే యాక్టివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఈవెన్ షాలేం రాజు గారు కూడా రావచ్చు, అంటే నేను కంపల్సరీగా చెప్పలేను, నేను మాట్లాడుతున్నాను, రావచ్చు రాకపోవచ్చు. మీరు అడిగినట్లుగా సోషల్ మీడియాలో ఇంకెవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ వన్ బై వన్ నేను ఫోన్లు చేస్తూ ఇట్లా చర్చా కార్యక్రమం పెడుతున్నాము, ఇట్లా కలిశాను వాళ్ళని, వాళ్ళు కూడా ఉన్నారు, మద్దతుగా ఉన్నారు. అంటే ఈ కార్యక్రమం జరగడానికి కొంచెం వాళ్ళు కూడా ఓకే చెప్పారు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నానన్నా. మాట్లాడిన తర్వాత డిస్టర్బెన్స్ వాతావరణం ఇట్లాంటివి ఏం జరగకుండా ఉంటే మేమందరం రావడానికి సిద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నారన్న. దానికి కూడా వాళ్ళకి నేను నాది రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్తున్నాను నేను. ఓకే, అయితే ఓ పని చేద్దాం, వీలైతే ఒక జూమ్ కాల్ ఒకటి ఏర్పాటు చేయండి. ఎవరెవరు వస్తున్నారో వాళ్ళని అటెండ్ అవ్వమనండి అందరూ పాస్టర్లని. మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇక మేము కూడా 100% మా వైపు నుంచి మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. సరే అన్న, మీరు అన్నట్లుగా నేను మాట్లాడతాను అన్న, ఇట్లా అని చెప్పి అది కూడా మాట్లాడతాను. మరి వాళ్ళు ఏమంటారో అది కూడా చెప్తాను అన్న. మీరు ఒక 2-3 రోజుల్లో 4 రోజుల్లోనో ఒక జూమ్ కాల్ పలానా టైంకి అని అనుకుంటే ఆ వీడియో కాల్లో ఎవరు ఎక్కడున్నా అటెండ్ అవ్వచ్చు కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అవునన్నా, అవును. ఆ జూమ్ కాల్లో అందరూ జాయిన్ అయిన తర్వాత అప్పుడు అక్కడ మాట్లాడుకుని వాళ్ళతో మనకు కూడా ఒక క్లారిటీ, ఈ అంశం మీద మనం చర్చిద్దామని బ్రీఫ్గా ఒకసారి మాట్లాడుకుంటే తర్వాత అప్పుడు అక్కడ మనకి క్లారిటీ ఉంటుంది అసలు. అన్న ఇది మీకు ఓకే కదా రావడానికి? ఎందుకంటే నేనేమి స్టంట్ ఏం ప్లాన్ చేయట్లేదు అన్న, స్టంట్ అని అనుకోవద్దు. అంటే ఇతనికి మనం కన్ఫర్మేషన్ అడుగుతుంటే ఏదో సాకు చెప్తున్నాం అన్నట్లుగా అర్థం తీసుకుంటున్నాడు. అవతల వైపు నుండి కన్ఫర్మేషన్ ఏంటి, నువ్వు పేరు ఇవ్వటం కాదు కదా, వాళ్ళ నోటితో వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు చెప్పాలి మేము వస్తున్నామని చెప్పి. ఫాలోవర్స్ మా శ్రేయభిలాషులు అందరూ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఏ పాస్టర్లు వస్తున్నారని కమిట్మెంట్ ఇచ్చారు, మీరు ఏ అష్యూరెన్స్తో వెళ్ళారు అనే క్వశ్చన్స్ వస్తాయి.
ఇప్పుడు ఇదిగో ఈ ఎష్యూరెన్స్ ఉంది, ఈ పాస్టర్లు అందరూ వస్తామని జూమ్ కాల్లో అటెండ్ అయ్యారు కాబట్టి ఆ నమ్మకంతో మేము వెళ్తున్నాం అనేది మనం ఒక క్లారిటీ అనేది ఉంటుంది అక్కడ జనాలకు చెప్పడానికి, కానీ మాకు కూడా. సరే అన్న, మాట్లాడతానన్నా, మాట్లాడతా. మీరు చెప్పిన ప్రపోజల్ కూడా నేను మాట్లాడతానన్నా. నేను చెప్పిన ప్రపోజల్ కాదు తమ్ముడు, అది ఒక చర్చకి పూర్వరంగం అంటారు. పూర్వరంగం అంటే ఇరుపక్షాల యొక్క అంగీకారం తీసుకోవడం. ఇప్పుడు మా వైపు నుండి వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేస్తున్నాం, అవతల వైపు వారి యొక్క అంగీకారం ఏది, పలానా వాళ్ళు వస్తున్నారని చెప్పి కన్ఫర్మేషన్ ఎక్కడా? ఈ ఏర్పాట్లన్నీ చేయడం ఇది పూర్వరంగం. ఇది నేను ప్రపోజల్ పెట్టడం కాదు, డిమాండ్ పెట్టడం కాదు. బేసిక్స్ తెలియదు కొంతమందికి. ఎట్లయినా మాట్లాడతాను, లేదంటే వాళ్ళు వీడియోలన్నా రిలీజ్ చేయటం, లేకపోతే అట్లాంటిదన్నా మాట్లాడతానమ్మా. లేదంటే వాళ్ళని సెల్ఫీ వీడియో, ఒక 1 minute వీడియో, ఈ హైందవం క్రైస్తవం మధ్య సామరస్యం కోసం జరిగే చర్చల్లో నేను కూడా అటెండ్ అవుతున్నాను అని ఒక 1 minute సెల్ఫీ వీడియో తీసి మీకు పంపిమనండి. ఇప్పుడు ఎవరెవరు అట్లా 1 minute వీడియో రావడానికి సిద్ధమైన వాళ్ళందరూ 1 minute వీడియో రికార్డ్ చేసి మీకు పంపించారు, అవన్నీ మీ ఛానల్లో పెట్టండి. మా ఛానల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మేము వస్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం అనేది మేము వీడియో ముఖంగా చెప్తున్నాం పబ్లిక్లో. జస్ట్ 30 secondsలోనే వాళ్ళు ఆ విషయం చెప్పేసేయచ్చు, సెల్ఫీ వీడియో ఎక్కడేం చేయొచ్చు కదా. కాబట్టి ఆ క్లిప్స్ అన్నీ మీరు తీసుకున్నారనుకోండి, అవన్నీ కలిపి మీరు ఒక వీడియో చేసి పెట్టేసేయండి. అప్పుడు జనాలందరికీ ఒక క్లారిటీ ఉంటుంది, మాకు క్లారిటీ ఉంటుంది ఎవరెవరు వస్తున్నారు అనేది. ఆ తర్వాత మనం డేటు, వెన్యూ, అంశం ఇవన్నీ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం కాల్. ఓకే రైట్. ఇది ఇక్కడ శివశక్తి ఆఫీసులో చర్చ జరిగిన తర్వాత నాతో మాట్లాడినటువంటి కాల్. తర్వాత మళ్ళీ నాతో ఏం మాట్లాడలేదు. ఇందులో నేను స్పష్టంగా ఒక విషయం చెప్పాను, అవతల వైపు నుండి పాస్టర్లు ఎవరెవరు వస్తున్నారని మాకు కన్ఫర్మేషన్ కావాలి ఖచ్చితంగా. వాళ్ళు జూమ్ కాల్కి అటెండ్ అవుతారా, లేదు అది కూడా కష్టం అనుకుంటే ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి నీకు పంపించమను, ఒక 1 minute, కాకపోతే 30 secondsలో కూడా ఇదిగో హైందవులకి క్రైస్తవులకి మధ్య సయోధ్య కోసం జరుగుతున్నటువంటి చర్చల్లో నేను కూడా పాల్గొంటున్నాను, సింపుల్గా చెప్పేసేయచ్చు కదా ఒక సెల్ఫీ వీడియోలో. అది రికార్డ్ చేసి నీకు పంపించమను. అలా ఎంతమంది పాస్టర్లు అయితే పంపించారో అవన్నీ కలిపి నువ్వు నీ ఛానల్లో పెట్టు. అప్పుడు మాకు క్లారిటీ ఉంటుంది, చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా క్లారిటీ ఉంటుంది ఎవరెవరు కన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది. ఇది బేసిక్ స్ట్రక్చర్ కదా, కంపల్సరీగా అవతల వాళ్ళ యొక్క అంగీకారం అనేది మనకు తెలియజేయాలి కదా. ఇతను కూడా ఒప్పుకున్నాడు కదా, ఖచ్చితంగా నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని మీకు కాల్ చేస్తానన్నాడా. ఆ తర్వాత వాళ్ళు కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనం డేటు, వెన్యూ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం అని చెప్పానా. మరి ఇప్పటి వరకు ఒక్క పాస్టర్ దన్నా కన్ఫర్మేషన్ తీసుకున్నాడా, ఒక్క వీడియో అయినా వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేశాడా? ఎందుకంటే ఏ పాస్టర్ కూడా ఇతన్ని దేకలేదు కాబట్టి. నీకు చేతగాక నువ్వు చెయ్యలేక మా మీద దోసేస్తే ఎలా తమ్ముడు? ఆట చేతగాక మధ్యలో ఓడు అన్నాడంట నీలంటోనే. ఒకవేళ పాస్టర్లు కనుక ఇతను చెప్పినట్లుగా ఎస్ రెడీ మేము వచ్చేస్తున్నాం, మనం అందరం కూర్చుందాం చర్చలకి అని చెప్పి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తే ఆ వీడియో తీసుకోవటం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అంటే ఏదో ప్లానింగ్ ఉంది ఇక్కడ. పాస్టర్లు ఎవరు కూడా అక్కడ చర్చలకు రావడానికి సిద్ధంగా లేరు. ఇతనికి నిజానికి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసేంత యాక్సెస్ కూడా లేదు. చాలామంది ఇతని దేకను కూడా దేకరు. నిన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, మీరు ఆ చర్చిలో బైబిల్లో దేవుడు ఎవరు అంటే నీళ్ళు నవ్వలేడు, ఆయనేం క్రైస్తవుడు, మాకు ఆయన ప్రతినిధి ఏంటి, ఆయన చెప్తే ఏ పాస్టర్ అంటాడు, ఒక చిన్న పిల్లబచ్చా పాస్టర్ కూడా ఆయన చెప్పింది వినడు కదా అని ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడితే ఆ విషయం మాకు కూడా తెలుసండి. కాకపోతే ఒక ప్రపోజల్ నేను పట్టుకొచ్చాను, అప్పుడు వీళ్ళు సహకరించలేదు అని ఒక ప్రాపగాండా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం లేకుండా ఎస్ కూర్చుందాం చర్చలు చేద్దామని చెప్పి అతనికి వెల్కమ్ చెప్పాం, మాట్లాడాం, ప్రయత్నం చేయమన్నాం, మా సహకారం ఉంటుందని చెప్పాం. ఇది ఏ విధంగా ఫెయిల్ అవుతుందో కూడా మాకు ముందే తెలుసు. కాకపోతే ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి రేపొద్దున నేను క్లారిటీ ఇస్తానని చెప్పి ఆ పాస్టర్ గారికి కూడా నేను కాల్లో చెప్పాను. కాబట్టి పాస్టర్లని తీసుకొచ్చి కూర్చోబెట్టేంత సామర్థ్యం నీకు లేక, నీకు చేతగాక, వాళ్ళని ఒప్పించేంత సత్తా నీకు లేక, మా వల్ల చర్చలు విఫలమైనవి అని చెప్పి ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఏంటి? తర్వాత ఇంకొక కాల్ రికార్డు ఉంది, లలిత్ గారితో మాట్లాడాడు. భానుగారు హలో. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు మొన్న మీరు లలిత్ కరుణాకర్ గారి నెంబర్ పెట్టినప్పుడు నేను మాట్లాడి ఆయన చేశారు ఫోను. ఓకే. అయితే మీరు ఎవరెవరు వస్తున్నారో కన్ఫర్మేషన్ ఇవ్వండి, ఒక 40 seconds వీడియోస్ అది ఇది అని అంటే, సరే అన్న నేను చేస్తాను, మీరు అడిగినట్లు నాకు డేట్ మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇస్తే నేను అది అనౌన్స్మెంట్లు చేసుకొని అందరు పాస్టర్స్ తో మాట్లాడి
మీరు అడిగినట్లుగా అందరితో ఎవరెవరు వస్తున్నారు వాళ్ళతో సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయించి చేస్తాను. మీరు అందరూ ఎవరెవరు వస్తున్నారు మీరు కన్ఫర్మేషన్ చేసుకుని అప్పుడు మీరు వద్దురు కానీ ముందు నాకు డేట్ కన్ఫర్మ్ ఇవ్వండి. మీరు ఈ డేట్ కి మీకు ఓకే అని చెప్తే నేను అనౌన్స్మెంట్ చేసి నా ఏర్పాట్లో నేను ఉంటాను అని చెప్తున్నానన్నా నేను. అబద్ధం కదా? నేనేం చెప్పాను క్లియర్గా, ఫస్ట్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే డేటు వెన్యూ అని తర్వాత మాట్లాడుకుందాము అని కదా నేను చెప్పింది. ఎక్కడేం చెప్తున్నాను లలిత్ గారితో, కన్ఫర్మేషన్ కావాలని కరుణాకర్ గారు అడిగితే డేట్ చెప్పండి అని చెప్పి నేను అడిగాను అంటున్నాడు. నా ముందు అలా అన్నాడా? అంటే క్లియర్గా ఇంటెన్షనల్గా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తున్నాడా? అసలు డేట్ అనేది ఎప్పుడు ఫైనల్ చేసుకుంటారు? ఫస్ట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలిసిన తర్వాత కదా. ముందే మనం డేట్ ఫిక్స్ చేసేస్తే ఆ డేట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో ఎవరికి తెలుసు. ఆ డేట్లో అయితే నాకు కుదరదు అని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు సిద్ధంగా ఉన్నారో ముందు తెలిస్తే అందరికీ అనుకూలమైన ఒక డేట్ తర్వాత నిర్ణయం చేసుకుంటారు. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకుని నిశ్చితార్థం చేసుకుంటారా? కాబట్టి అతను చెప్తున్న ప్రాసెస్సే రాంగ్ ప్రాసెస్. ఒకటి. రెండోది అబద్ధాలు చెప్తున్నాడు. నా దగ్గర ఒకటి ఒప్పుకొని లలిత్ గారి దగ్గర ఇంకోటి చెప్తున్నాడు. అంటే చేత కావట్లేదు, లేదా వేరే ఇంటెన్షన్ ఏదో ఉంది. కరెక్టే అండి, మీరు చెప్పింది కరెక్టే. కానీ కరుణాకర్ గారు చెప్పిన పాయింట్ కానీ మేము చెప్పిన కానీ పాయింట్ కానీ ఏంటి అంటే, మేము డేట్ ఇప్పుడు ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత పాస్టర్లు మేము అనుకున్న వాళ్ళు కాకుండా ఎవరో అంటే అంత అప్రాధాన్యమైన వ్యక్తులు వచ్చారనుకోండి, మళ్ళీ మేమేదో కావాలని మేము తప్పించుకుపోయినట్టు ఉంటుంది. మీరు వ్యక్తుల్ని కన్ఫర్మ్ చేయండి. ఎందుకంటే అప్పుడు నేనేంటంటే వాళ్ళు ఈ పర్సన్స్ అడిగారు, ఆ పర్సన్స్ రాలేదు, మరి ఈ పర్సన్స్ వస్తున్నారు వీళ్ళైతే పంపించారు, మరి మీరు ఏం చేద్దాం అప్పుడు మళ్ళీ అఫీషియల్ గా నేను వీడియో ఇస్తా. ఎందుకు ఆ కన్ఫ్యూజన్? అలా కాదు ఎందుకు ఆ కన్ఫ్యూజన్ ఎందుకు? వన్ సైడెడ్. ఇప్పుడు మా సైడ్ నుంచి మీకు ప్రధానమైన వ్యక్తులు ఎవరు అని మీరు చెప్పారు. మేము అంటే మమ్మల్ని ఎవరైతే అప్రోచ్ అయ్యారో దాని ప్రకారం మేము ఓపెన్గా వీడియో పెట్టేసాం, మేము వస్తున్నాము, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని. అటు సైడ్ నుంచి కూడా ముందు కన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి ఒక డేట్ అనుకుందాం అండి. ఇప్పుడు అలా డేట్ ఇచ్చేసి కాదండి, ఒక మాట, అలా డేట్ ఇచ్చేసిన తర్వాత ఈ వ్యక్తులు రావట్లేదు కాబట్టి మేము రాము అన్నాం అనుకోండి, అదేదో మేము తప్పించుకోవటానికి చెప్పిన సాకుల్లాగా ఉంటాయి. అది ఇప్పుడు షాలేం రాజు గారి వారి టీము ఈ చెకోడి డాషోడి అనేది వీళ్ళు వస్తున్నారన్న, వాళ్ళ టీం వస్తున్నారు. షాలేం రాజు గారి టీము చెకోడిగాడు అంట. ఈ పొకోడిగాడు ఎవడు? వీధులవుడు వీడు. మీరు చెప్పారు. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారు వస్తారు, విజయప్రసాద్ రెడ్డి గారు మీటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు షాలేం రాజు అనే వ్యక్తి ఖచ్చితంగా రావాల్సిన వ్యక్తుల్లో ఒకడు. కారణం ఏంటంటే ఈ లోక దేవతలంతా ఆయన ముందరంటూ పాటలు పాడిన వ్యక్తి అతనే. అలాగే పూలు పెట్టుకునే ఆడవాళ్ళు బజారు వ్యక్తులు అంటూ మాట్లాడిన వ్యక్తి అతనే. అంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తి నేను ప్రతినిధులు పంపిస్తామంటే ఏం మాకు లేరా ప్రతినిధులు, మేము పంపలేమా? అలా కాదు. ఇప్పుడు అతను కాకపోయినా కనీసం ఆ స్థాయి వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురన్నా ఉండాలి. ఒక రంజిత్ తోఫీర్ ఒక్కడితోనే ప్రాబ్లం కాదు కదా. కాదు రంజిత్ తోఫీర్ వస్తారు, విజయప్రసాద్ రెడ్డి గారు వస్తారు. విజయప్రసాద్ రెడ్డి బిజీగా ఉన్నాడని చెప్పి జస్ట్ ఇంతకు ముందే చెప్పాడా, మళ్ళీ వస్తారు అని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంటే మాయ చేద్దాం అనుకుంటున్నాడు. కిరణ్ పాల్ గారు వస్తారు, పీటర్ పుట్టా గారు వస్తారు, జాన్ సురేష్ గారు వస్తారు, సిహెచ్ సాంబశివరావు గారు వస్తారు. ఈ సాంబిగాడు అసలు పాస్టర్ కూడా కాదు. వీడు ఎవడు? జాన్ సురేష్ అంటే ఎవరు? ఆయన కూడా నరసరావుపేటలో ఉంటారు, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. గుడివాడ కిరణ్ పాల్ గారు వస్తారు, వేట్లపాలెం జేమ్స్ గారు వస్తానన్నారు, ఆయనతో మాట్లాడాను. ఈ జేమ్స్ గురించి ఒక విషయం చెప్పాలి. మొన్న రవీంద్రనాథ్ గారు అని చెప్పి ఒక పాస్టర్ గారితో మనం డిబేట్ చేశాం కదా. ఈ డిబేట్ రిలీజ్ అయిన తర్వాత ఈ జేమ్స్ గాడంట ఈ పాస్టర్ రవీంద్రనాథ్ గారికి కాల్ చేసి, ఈసారి నేను కూడా వస్తాను డిబేట్కి కరుణాకర్తో, మనం ఒక గ్రూప్గా వెళ్దాము అని అన్నాడంట. ఆయన రవీంద్రనాథ్ గారు నాకు ఫోన్ చేసి జేమ్స్ గారు వస్తానంటున్నాడు, మీకు ఓకేనా అంటే రమ్మన్న, వాడి కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను రమ్మన్నా నేను. తర్వాత ఈయన ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అంటాడు. ఈ రవీంద్రనాథ్ గారు ఫోన్ చేస్తే జేమ్స్ గారు ఫోన్ ఎత్తట్లేదంట. అది అలా ఉంటుంది వాళ్ళకం. విజయప్రసాద్ రెడ్డి గారు కొంచెం బిజీగా ఉన్నారు మీటింగ్స్ కి, వాళ్ళ మనుషులతో మాట్లాడుతాను, ఇంకా డైరెక్ట్ గా ఆయన అప్రోచ్ అవ్వాలా. చూసారా ఎన్ని రకాలు చెప్పాడు. అసలు వీపీ రెడ్డితో కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు. వచ్చేస్తాడని చెప్పి ఒకసారి చెప్తున్నాడు, బిజీగా ఉన్నాడని చెప్పి ఇంకోసారి చెప్తున్నాడు. ఇంకా హనీ జాన్సన్ వాళ్ళు వీళ్ళని పిలవట్లా, ఇంకా వీళ్ళు సరిపోరంటారా? మెయిన్ హనీ జాన్సన్ని పోనీ లెక్కలోంచి వాడు పుచ్చిపోయిన గొవ్వలకు మందు రాశాడు కాబట్టి వాడు డిస్క్వాలిఫై చేసేసారు, ఓకే మంచిదే. కానీ మిగిలిన వాళ్ళు కన్ఫర్మేషన్ కదా మేము అడుగుతుంది. చెప్తున్నా కదండి, ఇప్పుడు షాలేం రాజు అనే వ్యక్తి చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో ఇప్పుడున్న వాళ్ళు కొంచెం. ఇప్పుడు మీ తరపు నుంచి రాధా మనోహర్ దాస్ గారు కూడా వస్తారా? ఏది మీరు ఖచ్చితంగా అతను ఉండాల్సిందే అంటే మాట్లాడుతాం, దాన్నే ఉంది. అంటే మెయిన్ మీ తరపు నుంచి మీకంటే కూడా ఎక్కువ ఆయనే కదన్నా బాగా ఎక్కువ మాట్లాడింది. అదే అండి, రాజు గారు అన్న ఇప్పుడు మల్లెపూల గురించి మాట్లాడితే ఇప్పుడు ఆయన అంతకు మించి పీక్స్ లెవెల్లో 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాడు. అదే రాధా మనోహర్ గారి విషయంలో మీకు ఏమన్నా స్పష్టత కావాలి అంటే అమర ప్రసాద్ అన్న ఆల్రెడీ మాట్లాడుతా అన్నాడు, రాధా మనోహర్ స్వామిని తీసుకొస్తా అన్నాడు. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అవదు.
అంటే ఇప్పుడు నేను శాలేం రాజు గారితో మాట్లాడాను, అంటే వాళ్ళ టీమ్ తో మాట్లాడితే ఆయన రారు అన్నట్టుగా చెప్పారన్న. నేను మీకు ఓపెన్ గా చెప్పాను, నేను ఆ రోజు కూడా వీడియోలో నేను ట్రై చేస్తానండి, నా వల్ల మరి వస్తారా తెలియదు అని చెప్పి నేను మీకు అదే చెప్పా వీడియోలో కూడా. బట్ వీళ్ళైతే కంపల్సరీగా వస్తారు. లేదు అంటే వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పి మమ్మల్ని అక్కడికి పిలిచి ఏ పిల్ల బచ్చగాళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు మాట్లాడరు, మీరు కూడా క్రైస్తవ గురించి మాట్లాడొద్దు అని చెప్పి మమ్మల్ని అక్కడ ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆపాలి అని ఒక ప్రయత్నం అనమాట ఇది. పాపం వీళ్ళు వచ్చినా శాలేం రాజు గారు కావాల్సిందేనంటే మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తా, ఇన్ కేసు రాని పక్షంలో వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు మరి మీరు రావడానికి ఇష్టమేనా? సరే ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై అయితే చేసి చూడండి ఫస్ట్ ఒకసారి. సరే సరే అన్న. నేను ఏంటంటే అంతవరకు ఇది ఏదన్నా పాసిబుల్ ఉంటే ఇరువురిని కూర్చోబెట్టే ప్రయత్నం. అదర్వైజ్ ఇప్పుడు ఏది మనకి అవ్వలేదంటే మరి ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్లుగా ఇంకా నేను అంతే అన్న. అదే మేము అందుకే కదా మీరు ఒక అడుగు ముందుకేయంగానే ఫస్ట్ మన దగ్గరికి వచ్చారు, మేము ఓకే అండి అన్నాం. ఇప్పటికి కూడా ఆ ఓకే అన్నదానికి కమిట్ అయ్యే ఉన్నాం మేము. కాకపోతే మేము ముందు చెప్పిన వ్యక్తుల పేర్లలో ఈ శాలేం రాజు పేరు ఆ రోజు కూడా ఉంది టీవీ, మీరు కావాలంటే వీడియో చూసుకోవచ్చు. ఉంది అదే ఉన్నా కూడా నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేదుగా, ట్రై చేస్తానండి, నేను కూడా వెళ్ళి పర్సనల్ గా మాట్లాడతానని చెప్పాను. అదే ఒకసారి మాట్లాడి చూడండి, దాన్ని బట్టి మాకు డేట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, కన్ఫర్మ్ చేద్దాం. ఓకేనా? సరే నేనేమన్నానంటే నేను కూడా క్లారిటీ మీకు మెసేజ్లు పెట్టినా అమర ప్రసాదంతో మాట్లాడినా నేనేంటంటే మీరు ఈ డేట్ అనేది ఇప్పుడు మీరు నాకు చెప్తారు, నాకు చెప్తే నేనేంటి ఈ డేట్ అన్నా. అంటే ఇప్పుడు వీడియోల్లో మేము సిద్ధంగా ఉన్నాం అనేది మేమే కన్ఫర్మేషన్ చేయాలి, డేట్లు అన్నీ మేమే ఫైనల్ చేసేయాలి. వాళ్ళు మాత్రం నోరు విప్పరు, పాస్టర్ల దగ్గర నుండి ఒక్క అడుగు కూడా ముందుకు పడదు, అన్నీ మేమే చేసుకోవాలా, మాకెందుకు అంత దొరదా? ఈ డేట్ కి వాళ్ళు ఈ పాస్టర్స్ ని అడిగారు, ఈ పాస్టర్స్ వస్తే వాళ్ళు వస్తా ఉన్నారు, నేను ఒక వీడియో చేసి మాట్లాడి ఆ వీడియో అంతా వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు చూస్తారు. అందుకు నేను డేట్ అంటున్నా. అంటే ఇక్కడ డేట్ అడగటంలో కూడా మీ సైడ్ మిస్టేక్ ఏమి ఉండదన్నా, ఎందుకంటే మీరు డేట్ నాకు అనౌన్స్మెంట్స్ మీ డేట్ కన్ఫర్మ్ అని చెప్పేస్తే కాదు మీకు సరే ఎంతసేపు తిప్పి నాకు డేటు అంటున్నాడు కదా, ఆయనకి డేట్ కావాలంటున్నాడు కదా అని చెప్పి లలిత్ గారు ఇంకో ఆప్షన్ కూడా చెప్పారు. డేట్ ఫస్ట్ వీక్లో అయితే పర్వాలేదా? అభ్యంతరం ఏం లేదుగా. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే అంటే నాకు కొంచెం వ్యక్తిగతంగా కొంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయి, దాని గురించి ఒకవేళ అందరికీ వీలవుతుంది ఆ డేట్ అంటే ఫస్ట్ వీక్లోకి నేను కన్ఫర్మ్ చేపిస్తానండి. జూలై ఫస్ట్ వీక్లోకి ఫస్ట్ వీక్ అంటే ఈ 25th గానీ 20 గానీ 22nd గానీ 20 ఈ మంత్ లో అవుతుందా? నెక్స్ట్ మంత్ అవుతుందా? అదే ఈ మంత్లో కొంచెం అంటే కరుణాకర్ గారికి ప్రసాద్ గారికి వీలవుద్దేమో, నేను అవైలబుల్ లేను. ఓకే అన్న. ఓకే ఏమర్థమైంది? ఇతను జిత్తులు మారి వేషాలు వేస్తున్నాడు, డబుల్ స్టాండర్డ్స్, 2 నాలుకల ధోరణి మాట్లాడుతున్నాడు, అక్కడ ఒకటి చెప్తున్నాడు ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, మనం అడిగింది ఏది కూడా చేయలేకపోయాడు, పాస్టర్ల దగ్గర నుంచి కనీసం కన్ఫర్మేషన్ తీసుకోలేకపోయాడు. చిన్న సెల్ఫీ వీడియో కదా మనం అడిగింది, ఒక్క పాస్టర్ దగ్గర నుండి కూడా ఒక్క వీడియో కూడా తీసుకోలేకపోయాడు. అసలు ఇందులో ఏదైనా కుట్ర కూడా ఉందా అనే డౌట్ కూడా వస్తుంది కదా. నువ్వు నిజంగా చర్చ జరగాలి అని కోరుకునేవాడు అయితే నువ్వు ఎవరెవరిని కలిసావు, ఏ పాస్టర్ ఒప్పుకున్నాడు, దానికి ప్రూఫ్ ఏంటి, ఎవరు కన్ఫర్మ్ చేశారు, ఇవి ఫస్ట్ బయట పెట్టాలి కదా. ముందు ఈ వివరాలు ఇవ్వాలి కదా మాకు. ఈ వివరాలు ఇచ్చిన తర్వాత పలానా పాస్టర్లు ఇంతవరకు ఒప్పుకున్నారు, ఇప్పుడు మనం డేట్ ఫైనల్ చేసుకుందాం, అది కదా ప్రాసెస్. నా డేట్ చెప్పండి, మీరు వచ్చేసేయండి. ఇదేంటి? సరే అక్కడికి లలిత్ గారు ఏం చెప్పారు, జూలై ఫస్ట్ వీక్లో ఓకేనా అంటే ఓకే అన్నావు కదా, ఈ లోపల ఇంత టైం ఉంది కదా జూన్ ఎండింగ్ దాకా ఈ పాస్టర్లు అందరితో మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదా. నీకు చేతగా లేదు, నీకు అవ్వదు, నిన్ను ఎవడు దేకడో. ఇప్పుడు మేమన్నా మా ఆఫీస్కి వస్తే మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి మాట్లాడాడు, నువ్వు ఏదైనా చర్చకు పోతే కనీసం నేను దేకను కూడా దేకరు. నువ్వు పెద్ద క్రైస్తవానికి ప్రతినిధిలాగా తోపులాగా ఫీల్ అయిపోయి నేను చేసేస్తానని చెప్పి ఎందుకు తమ్ముడు, ఎందుకు చేతకైంది అలింగైంది మీద వేసుకోవటం. ఇప్పుడు నీకు చేతకాక మా మీద దోసేయటం అంటే ప్రూఫ్స్ ఉండవా? మాకు నోరు లేదా, మాట్లాడలేమా, జరిగిన వివరాలు చెప్పలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరో బిల్లిబిత్రి పాస్టర్ గారిని ఒకళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాను కాబట్టి మమ్మల్ని కూడా అట్లా చేయొచ్చు అనుకుంటున్నావా? పైగా ఏమంటున్నాడు, ఆ గుండుగాడు ఒకవైపు నుంచి, ఆ గుండుగాడు ఒకవైపు ఈ రమణానంద, ఇప్పుడు నేను, ఇంకొక మా ఒక్క, ఇంతమంది మేము తగులుకున్నాం, మేము అందరూ వస్తున్నాం చూసుకోండి అంటున్నాడు. మీరు అందరూ కలిసి నాకు మొక్కండి, ఏం చేస్తారు? ఇంతమందిని చూసాం, ఒక్క వెంట్రుకు కూడా వాళ్ళ ఇప్పటివరకు 10 ఏళ్ల నుంచి, ఏం చేస్తారు చేయండి. కాబట్టి ఇక్కడ ఈ మేకల భాను యొక్క ఈ కుటిల మనస్తత్వం, అసలు వాస్తవంగా జరిగిందేంటి, అతను చెప్తున్నదేంటి, అతని చేతగానే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మన మీద నిందలేస్తున్నాడు. నిజానికి చర్చలు జరిగితే నష్టపోయేది పాస్టర్లు. అంటే ఒక అంగీకారానికి కట్టుబడితే హిందూ స్క్రిప్చర్స్ని, దేవీ దేవతలను తిట్టకూడదు,
ఓన్లీ నువ్వు బైబిల్ మాత్రమే చెప్పుకోవాలి అంటే చేతులు కట్టేసినట్లుగా అయిపోయేది పాస్టర్లకే. ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి ఏముంది? బొంగులు, మేకులు ఇవే కదా, ఒక శవం, వేలాడే శవం. ఎన్ని రోజులు చెప్పనివ్వండి, ఇదే కదా, ఈ 2-3 అంశాలే కదా, వేలాడే శవం, 2 బొంగులు, 3 మేకులు, ఇంతే కదా. ఇక వాళ్ళు ఇప్పుడు కూడా హిందూ పురాణాలను తిట్టిపోయాలి, లేకపోతే వాళ్ళు గంటలు గంటలు సొల్లేలా చెప్తారు. మేము చెప్పాలనుకుంటే అష్టాదశ పురాణాలు ఉన్నాయి, వేద సాహిత్యం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. రోజుల తరబడి, సంవత్సరాల తరబడి నిరాటంకంగా చెప్తూ పోతున్నా కూడా తరగనంత సాహిత్యం ఉంది ఇక్కడ. కాబట్టి మేము బైబిల్ గురించి మాట్లాడడం, క్రైస్తవం గురించి మాట్లాడడం అన్నా మాకు చెప్పడం ఎన్నో ఉన్నాయి. మీరు హిందూ పురాణాల గురించి, దేవీ దేవతల గురించి మాట్లాడొద్దు అంటే మీకు చెప్పడానికి ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు, బైబిల్ ఐడియాలజీ ఒప్పుకోదు, పరమత సహనాన్ని ప్రదర్శించదు బైబిల్, ఒప్పుకోదు. అది ఇతర మతాలను ఏదైనా చేయండి, లేకుండా చేయండి, అందరినీ నా మతంలోకి మార్చండి అని చెప్తుంది బైబిల్, నల్లటి పుస్తకం. సమాజంలో అశాంతికి కారణం ఇది కదా. చరిత్రలో ఎంత రక్తపాతం జరిగిందో నీకేం తెలుసు? తగుదునమ్మా అంటే ఎగేసుకొచ్చేసి నేనేదో చేసేస్తాను, ఇళ్ళకి పండగ చేసేస్తానంటే అంత ఈజీగా అయిపోద్దా? బైబిల్లో దేవుడు ఎవరో కూడా నీకు తెలీదు, బైబిల్ ఏం చెప్తుందో తెలియకుండా నువ్వేం చేసేస్తావు? కాబట్టి ఇతనికి ఏంటంటే ఏదో ఒక దాంట్లో దూరిపోయి నేను కూడా ఒకటి ఉన్నాను, నన్ను గుర్తించండి. అత్తారింటికి దారిదిలో డైలాగ్ ఉంటుంది కదా, వీలైతే నన్ను గుర్తించక్క అని. కాబట్టి నన్ను అందరూ మర్చిపోతున్నారు, నన్ను గుర్తించండి. ఈ వేదిక మీద కనపడితే నేను ఒకటి ఉన్నాను అనేది కొంతమంది అన్నా గుర్తిస్తారు అని ఒక ఆరాటం, ఒక రంది తప్ప దేని మీద ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేదు, ఒక నిజాయితీ కలిగిన మనస్తత్వం కూడా లేదు. ఈ వాస్తవాలన్నీ కూడా అందరూ గమనించండి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.